హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే 20 మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే డోర్లు కానీ కిటికీలు కానీ వుడెన్ ఐటమ్స్ సోఫాలు ఇటువంటివన్నీ కూడా కొంచెం షైనింగ్ అనేవి తగ్గిపోయి చాలా డల్లిష్గా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి పుచ్చు కూడా ఏర్పడిపోయి చెక్క అనేది పొడి పొడిలా రాలిపోతుంది. ఇలా వుడెన్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి షైనింగ్తో పాటు ఎక్కువ రోజులు మనకి రావాలంటే సింపుల్ ఒకసారి అయితే ఇలా క్లీన్ చేయండి. కొంచెం బౌల్లోని వాటర్ తీసుకొని ఇందులోనే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్తో మనం నెల రోజులకు ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి డోర్లు కిటికీలు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు సింపుల్గా ఈ క్లాత్తో క్లీన్ చేయడం వల్ల వాటర్ వల్ల మనకి మురికి అంతా పోతుంది. అండ్ అలాగే మనం ఇందులో ఆయిల్ అనేది వేసాం కాబట్టి చెక్క అనేది పుచ్చి పెట్టిపోవడం లేదంటే చిన్న చిన్న పురుగు కూడా పెట్టేస్తుంది కదా. సో అది కూడా లేకుండా డోర్లు కిటికీలు వుడెన్ ఐటమ్స్ అనేవి చాలా చాలా మంచి షైనింగ్ వస్తాయండి. సో మీరు వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు కదా. ఖచ్చితంగా ఈసారి డోర్లు కానీ కిటికీలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ ఇటువంటివన్నీ కూడా కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసి చూడండి. ఒక్కసారి చూడండి, డోర్ అనేది నీట్గా ఉండడమే కాకుండా కొత్త దానిలాగా మంచి షైనింగ్ వస్తుంది, పాలిష్ పెట్టినట్టు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నారనుకోండి, ఇటువంటి పెయింటింగ్ బాక్సెస్ అనేవి వాడేసిన తర్వాత ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటారు కదా. వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో ఇటువంటివి నా దగ్గర ఒక 2 ఉన్నాయండి. వీటిని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. డబుల్ సైడ్ టేప్ అనేది ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సరిపడేటట్టు ఈ బాక్స్కి ఇలా మనము బ్యాక్ సైడ్ రిమూవ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ పేపర్ను కూడా రిమూవ్ చేసేసుకొని ఎక్కడైనా కూడాను ఇలా బాత్రూంలో కనుక మనము గోడకి ఇలా ఫిక్స్ చేస్తాం అనుకోండి. సో అలా ఉండిపోతుంది అనమాట, అస్సలు కదిలిపోకుండా. దీన్ని మనము బ్రష్లు పెట్టుకునే హోల్డర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. బ్రషెస్ అనేవి మనం బ్రష్ చేసేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా పెట్టేసాం అనుకోండి, వాటర్ కూడా కిందకి డ్రై అయిపోతుంది. బ్రష్లు కూడా చాలా నీట్గా ఉంటాయి, బాత్రూంలో కూడా చూడడానికి చాలా నిండుగా ఉంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాము. కొంతమంది ఆఫీస్కి వెళ్ళే ఆడవారికి కానీ లేదంటే పిల్లలు కూడాను కాలేజీకి వెళ్ళేవారు కూడాను పీరియడ్ టైమ్స్లో మనకి ప్రతి నెల ఇబ్బంది పడుతూనే ఉంటాం కదండి. అలా ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా ఇలా ఒక చిన్న టిప్ని మనం పాటించామంటే సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రతి ఒక్క ఆడవారికి కూడా యూజ్ అవుతుంది. సో ఇలా మనము ప్యాడ్స్ అనేవి ఎక్స్ట్రా 1-2 అనేవి మన బ్యాగ్లో అనేది మనం క్యారీ చేసుకోవాలండి. క్యారీ చేసుకునేటప్పుడు ఇలా న్యూస్ పేపర్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఒకవైపు నుంచి అయితే మనము ప్యాడ్స్ అనేవి నీట్గా చుట్టేసుకున్న తరువాత వీటిని కాలేజ్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో కానీ లేదంటే మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ సింపుల్గా ఎవరికి బయటకు కనిపించకుండా చక్కగా క్యారీ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనం పేపర్ అనేది చుట్టి పెట్టాం కాబట్టి బిఫోర్ వాడింది అదే పేపర్లోనే చుట్టేసుకొని మనం డస్ట్బిన్లో నీట్గా పడేసుకోవచ్చు అనమాట. ఇటువంటి ప్యాడ్స్ వాడినవి మనం బాత్రూంలో వేసి బ్రష్ చేయకూడదండి. బాత్రూమ్ అనేది స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. మనం ప్రతిరోజు వంట చేసే గ్యాస్ స్టవ్ అనేది సడన్గా ఎర్రమంట వచ్చేయడం లేదంటే సడన్గా గ్యాస్ మంట తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. వీటిని మనం బయట రిపేర్ చేయించాలంటే మనకు 500 నుంచి 600 పడుతుంది, ఒక్కోసారి ఎక్కువ కూడా పట్టవచ్చు. ఇలా బయట మనం రూపాయి ఖర్చు పెట్టి రిపేర్ చేసే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక సేఫ్టీ పిన్ని కొద్దిగా సన్నంగా ఉండేది లేదంటే చిన్న సూదునైనా కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా చేసేసుకొని ఇలా మన గ్యాస్ స్టవ్ ఎత్తగానే మనకి స్టవ్ బ్యాక్ సైడ్ ఇలా ఒక పైప్ లాగా అయితే ఉంటుంది కదా, అక్కడ చిన్న హోల్ ఉంటుందండి. కొంతమందికి కింద వైపు ఉంటుంది, కొంతమందికి టాప్ పైన ఉంటుంది అనమాట. ఒక్కొక్క గ్యాస్ స్టవ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో అందులోన మనము ఈ విధంగా చక్కగా ఆ పిన్నేసి పెట్టేసుకొని ఇటు అటు కూడాను ఏదైనా స్ట్రక్ అయినట్లు క్లీన్ చేసేసామనుకోండి. సో ఒక్కొక్కసారి చీమలు అనేవి మధ్యలో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి లేదంటే ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి కూడా స్ట్రక్ అయిపోతాయి. వీడియోలో మీరు క్లియర్గా చూసారు కదండి. సో మనకి మంట అనేది చాలా చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే ఎర్రమంట అనేది కూడా రాదు. సో ఎప్పుడైనా కూడా ఇంట్లో గ్యాస్ మంట అనేది మీకు తగ్గింది అనిపించింది అనుకోండి, ఇలా ఈజీగా ఎవరు సహాయం లేకుండా మీరే చక్కగా రిపేర్ చేసుకోవచ్చు అండి. సో స్టవ్ అయితే చూసారు కదా, మంట అనేది ఎంత బాగా వస్తుందో, యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు వాటర్ బాటిల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. లోన వైపు మనకు బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ జంగుగట్ట పట్టేస్తుంది. ముఖ్యంగా క్యాప్ దగ్గర కూడా మనకి చిన్న నాసులు ఫామ్ అయిపోయి క్యాప్ ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ని క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఒక్కసారి క్లీన్ చేయండి. ఎప్పుడైనా వాటర్ బాటిల్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు సర్ఫలు షాంపూలు లాంటివి కాకుండా సింపుల్గా ఇలా ఒక టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని కొంచెం ఒక గ్లాసుడు వేడి నీళ్ళని పోసుకొని ప్రతిరోజు కూడా నైట్ టైం మనం ఇలా క్లీన్ చేసేసామనుకోండి, ఇందులో నుండి బ్యాక్టీరియా కానీ బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే ఇంకేవైనా కూడా ఫంగల్స్ లాంటిది ఫామ్ అవ్వడం లాంటిది ఏమీ ఉండదండి. ముఖ్యంగా ఎక్కువగా మనం ఇలాంటి స్టీల్ బాటిల్స్ని ప్రిపేర్ చేయాలండి. కొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో వాటి బదులు ఇవి వాడుకుంటే
వేసేసుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా నార్మల్ వాటర్ బాటిల్స్ అయినా ఇలా కొంచెం వేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయ వల్ల మనకి వాటర్ బాటిల్స్ అనేవి చాలా మంచిగా ఫ్రెష్ స్మెల్ అనేవి వస్తాయి, బ్యాడ్ స్మెల్ కూడా రావు. అలాగే వీటిని బౌలించేటప్పుడు కూడా కొంతమంది డైరెక్ట్గా బౌలించేస్తారు, ఎయిర్ అనేది వెళ్ళిపోక మరింత స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోనే ఒక స్టిక్ పెట్టేసుకొని బాటిల్ అన్నిటిని కూడా డ్రై చేసేసుకొని వాడుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఇప్పుడైతే మనకి చలికాలం కదండి, ఈ చలికాలంలో ఏది వండినా కూడాను కొన్ని క్షణాల్లోనే మనకి చల్లగా అయిపోతుంది, తినేటప్పుడు కూడా మనకి చల్లగా అయిపోతుంది. కాబట్టి మనం వండిన కూరలు కానీ లేదంటే చేసే చపాతీలు కానీ ఇన్ని కూడాను తినేటప్పుడు వేడి వేడిగా ఉండాలి ఆహార పదార్థాలు అనుకున్నట్లయితే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఈ కాలంలో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో హాట్ బాక్సులు ఉంటాయి కదండి, ఇందులోనే ఒక గ్లాసుడు వేడి నీళ్ళను కూడా వేసేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత వాటర్ని బయట పారబోసేయండి. ఈ వేడంతా కూడా మనకి చక్కగా ఈ హాట్ బాక్స్ తీసేసుకుంటుంది. కాబట్టి మనం పెట్టే పులకాలు కానీ చపాతీలు కానీ కూరలు కానీ మనం తినేటప్పటికి వేడి తగ్గిపోకుండా చక్కగా వేడిగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము. సో ఒక్కొక్కసారి మనము వింటర్ సీజన్లో ఎక్కువగా వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీములు కానీ వాడుతూ ఉంటాం కదా, ఎంతో కొంత మనకి ఇటువంటివి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఇంట్లో ఉంటే పడేస్తూ ఉంటామండి. నా దగ్గర కూడా వ్యాజిలైన్ సో చాలా 2 years బ్యాకే ఇది కొనేసామన్నమాట, బట్ ఉండిపోయింది. ఇందులో క్రీమ్ చాలా ఉంది, ఆల్మోస్ట్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. కాబట్టి ఇటువంటి వాడామంటే మనకి స్క్రీన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి వీటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. జస్ట్ మనం కొంచెం ఈ విధంగా చేతిలోకి మాయిశ్చరైజింగ్ క్రీమ్ని కానీ వ్యాజిలైన్ కానీ తీసుకుని ప్రతిరోజు మనం వాడే లేదంటే పిల్లలకు కూడా స్కూల్కి వేసుకుని వెళ్ళే షూస్ అనేవి ఉంటాయి కదండి, వాటిని ఈజీగా పాలిష్ లాగా అయితే వాడుకోవచ్చు. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి, మురికి కూడా మనకి పట్టకుండా చాలా నీట్గా ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది. ఇటువంటి ఉన్నట్లయితే చేతులకు కొంచెం అంటే కొంచెం క్రీమ్ తీసేసుకొని జస్ట్ వారానికి ఒక్కసారి ఈ విధంగా మీ షూస్ అనేవి పాలిష్ చేసి చూడండి, చాలా చాలా నీట్గా ఉంటాయి. డిఫరెంట్ అనేది చూసారు కదా, పాలిష్ చేసింది పాలిష్ చేయలేంది. అలాగే ఆఫీస్కి వెళ్ళేవారైనా లేదంటే పిల్లలు ఇటువంటి షూస్ అయినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకున్నామంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా, వేస్ట్ అనుకునే క్రీమ్స్తో అయితే మనము ఈ విధంగా పాలిష్ లాగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు, యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి పర్ఫ్యూమ్స్ అనేవి వాడడం ఇష్టం ఉండదండి, కొంతమందికి ఆ స్మెల్ అనేది సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు మన నుంచి కొంచెం చెమట స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, సో అలా చెమట స్మెల్ రాకుండా 24 hours కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన నుంచి మంచి స్మెల్ రావాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. జవ్వాది పౌడర్ అనేది మనకి 50 రూపాయల లోపే ఉంటుందండి, 30 to 40 రూపీస్ అయితే ఉంటుంది. ఇది ఎక్కువగా మనం పూజల వ్రతాల్లో టెంపుల్స్లో గట్రా వాడుతూ ఉంటారు. జస్ట్ దీన్ని చిన్నది అమౌంట్ మనం చేతిలోకి తీసుకుంటే చాలండి, చాలా చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. దీన్ని ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు చిన్నది చేతిలోకి ఈ విధంగా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ లాగా కలిపేసుకొని దీన్ని మనం పర్ఫ్యూమ్ కింద వాడుకోవచ్చండి. సో చెవులు బ్యాక్ సైడ్ చేతుల దగ్గర అలాగే షోల్డర్స్ దగ్గర మనం అదే చేతులతో ఈ విధంగా రఫ్ చేసామంటే ఎవరికైతే ఈ పర్ఫ్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా వాడడం ఇష్టమన్నదో స్మెల్ స్వెట్ అవ్వదు, సింపుల్గా ఒకసారి అలా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మనము ఇటువంటి ఇయరింగ్స్ అనేవి పెట్టుకునేటప్పుడు కొన్ని ఇయరింగ్స్కి సీలలు అనేవి బ్యాక్ సైడ్ లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, మనం ఇంకా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము ఇంక ఈ చెవులోను పనికి రావు, ఈ దిప్పలు అయితే పాడైపోయాయి కదా అనుకుంటాము. ఇలా పక్కన పడేసిన వాటిని కూడా మనం ఈజీగా వాడుకోవచ్చండి. సో దానికోసం కాటన్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా, దీన్ని చిన్న అమౌంట్ అంతే చిన్నది పల్చగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సేలకి చిన్న పిన్నులా ఉంటుంది కదా, దానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి. సో ఇది మనం పెట్టుకునేటప్పుడు చాలా చాలా నీట్గా స్ట్రక్ అవుతుందండి, ఊడిపోయే ఛాన్స్ కూడా ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి గోల్డ్కి కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత లూజ్గా అయిపోయినా ఇయర్ రింగ్స్ దిప్పలైనా కూడా చాలా చాలా స్ట్రక్ అవుతాయండి, అంటే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. చెవు రింగ్లు అనేవి పడిపోతాయని టెన్షన్ అస్సలు కూడా మనం పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. వింటర్ సీజన్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు క్యాపులు కానీ లేదంటే స్వెటర్లు కానీ ఇలా వాడుతూ ఉంటాం కదా, వీటిని మనం మాటికి వాష్ చేయలేం. ముఖ్యంగా తలకు పెట్టుకున్న క్యాపులు జిడ్డు స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి, తలకు ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలానే ప్రతిసారి వాష్ చేయలేమండి, అస్సలు ఆరవు. అలాంటప్పుడు సింపుల్గా బ్యాడ్ స్మెల్ రాకుండా మనం ఉతికినంత కూడా నీట్గా హైజీనిక్గా ఉండాలంటే సింపుల్గా ఇలా కొంచెం ఏదైనా మంచి స్మెల్ వచ్చే కొంచెం పౌడరు
లేదంటే సమ్మర్లో వాడిన పౌడర్లైనా మనం అప్పుడప్పుడు వాడుతాం కూడా వాటిలైనా కూడా కొంచెం వేసుకునే విధంగా స్వెటర్స్లో అయినా కూడా క్యాప్లో వేసుకున్నాం అనుకోండి చెమట స్మెల్ జిడ్డు స్మెల్ రాకుండా వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం ప్రతిరోజు తల దువ్వుకునే దువ్వెనలు అనేవి ఖచ్చితంగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి ఒక్కసారి దువ్వేసరికే. అలానే వీటిని ప్రతిరోజు మనం క్లీన్ చేయగలమని అంటే అస్సలు క్లీన్ చేయలేమండి. సో వీటిని ఇలానే వాడేసామంటే ఒక్కొక్కసారి డాండ్రఫ్ వచ్చేస్తుంది, హెయిర్ కూడా ఒక్కోసారి రాలిపోవడానికి ఇదే రీజన్ అనమాట. అలాంటప్పుడు మనం క్లీన్ చేయలేం కాబట్టి టైం ఉండేటప్పుడు వీటిని క్లీన్ చేయకుండా కొంచెం అంటే కొంచెం పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇలా ఒక బ్రష్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసామనుకోండి లోన వైపు ఉండే మురికి కానీ జిడ్డు కానీ అంతా నీట్గా క్లీన్ అయిపోతుందండి. సో మనం ప్రతిసారి ఈ విధంగానే క్లీన్ చేసుకొని నెలకు ఒక్కసారి మాత్రం కొంచెం వేడి నీళ్ళలో షాంపూ వేసుకుని దువ్వెనలో క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి. అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. వాష్ చేయకుండానే క్లీన్ చేసేస్తే మురికి కూడా చాలా ఎక్కువ వచ్చింది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లోనూ మనకి ఈ పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ అనేది మంట అనేది వచ్చేసి డ్రైగా అయిపోతుంది. ఇంకొంతమంది స్కిన్ అయితే ఇంకా దారుణంగా ఉంటుందండి. ఎన్ని క్రీములు ఆయిల్ రాసినా కూడా అస్సలు సెట్ అవ్వదు, చెమట కూడా ఎక్కదు. ఇలా ఎటువంటి స్కిన్కైనా కూడా పగుళ్ళు కానీ లేదంటే డ్రైనెస్ కానీ ఇదంతా పోవాలంటే మాయిశ్చరైజేషన్ క్రీములు ఇవేవి వాడవలసిన అవసరం లేదు. ఒక బౌల్ తీసుకుని ఇందులో కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం స్నానం చేసిన తర్వాత బాడీ మొత్తం కూడా తుడుచుకుంటాం కదండి. ఆ వెంటనే దీన్ని మన కాళ్ళు చేతులు కొంతమందికి బాడీ మొత్తం పగిలిపోతుంది కదండి. ఇలా బాడీ పగిలిపోయినంతా కూడా వెంటనే దీన్ని అప్లై చేసేసుకొని మనం బట్టలు వేసుకున్నాం అనుకోండి సింపుల్గా మనకి ఎటువంటి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. లేదంటే ఇటువంటి ఏదైనా సిరం బాటిల్ కానీ వాటర్ బాటిల్లో కానీ ఇలా మిక్స్ చేసుకొని ప్రతిరోజు లేదంటే 2 పూటలో కూడాను మనం స్నానం చేసేసిన తర్వాత దీన్ని కొంచెం కాలు చేతులకి ఇలా అప్లై చేసామనుకోండి ఎటువంటి మాయిశ్చరైజేషన్ క్రీములు కానీ లేదంటే వ్యాజిలిన్స్ కానీ వాడవలసిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా సెట్ అవుతుంది. చెమట కూడా మనకి బాడీకి ఎక్కుతుంది కాబట్టి పగుళ్ళు లేదంటే డ్రైనెస్గా అయిపోవడం వైట్గా అయిపోవడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ చలికాలంలో మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే దోమలు అనేవి విపరీతంగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయండి చల్లదనానికి. ఇలా ఇంట్లోకి దోమలు పురుగులు అవి కూడా రాకుండా అలాగే ఇల్లు కూడా ఎండలు అనేవి మనకు కొంచెం తక్కువగా ఎక్కుతూ ఉంటాయి కాబట్టి సో మనకి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది ముక్కు స్మెల్ లాగా. అవన్నీ పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొబ్బరి పీచుని కొబ్బరి చెప్పల్ని ఎందుకు పనికిరావుగా పడేస్తూ ఉంటాం కానీ ఈ కొబ్బరి పీచు అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. నా దగ్గర ఒక కొబ్బరి చెప్పు ఉంటే తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ బౌల్ ఉన్నా తీసుకొని కొంచెం అంటే కొంచెం కొబ్బరి పీచుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనైతే వేసేసుకున్నాను. ఆ తర్వాత 3 లవంగాలను మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకొని ఇదే కొబ్బరి పీచులో వేసేసాను. అలాగే ఏదైనా మీకు నచ్చిన కాఫీ పౌడర్ను ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళని కూడాను ఈ విధంగా మెత్తగా పౌడర్లా తయారు చేసేసుకొని చక్కగా ఇలా ఇంట్లోనే ఈవినింగ్ టైంలోన వెలిగించి చూడండి. ఇంట్లోనే ఉండే పురుగులు దోమలు ఇటువంటివన్నీ కూడాను క్షణాల్లోనే బయటకు పోతాయండి. అలాగే ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా ఏది ఉండదు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. లవంగాల వాసనకి మనకి ఇంట్లోనే ఉండే పురుగులు ఇవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. సో ఇది కొద్దిసేపు ఇలా వెలుగుతుందండి. ఆ తర్వాత మనకి పొగగా స్ప్రెడ్ అవుతుంది. ఇది పెట్టినంతసేపు మనం డోర్లన్నీ క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేసామంటే ఇంట్లో దోమలన్నీ కూడాను చనిపోతాయి. అలాగే మనకి ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కూడా బాత్రూమ్ ఎంత కడిగినా కూడా వాసన వచ్చేస్తుందని చాలా రకాల ఒడినల్ లాంటివి గట్ట వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా జస్ట్ మనం 5-10 రూపాయలతో మన బాత్రూమ్ని 24 అవర్స్ కూడా స్మెల్ వచ్చి తయారు చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇక్కడైతే 10 రూపాయల డెటాల్ సోప్ అనేది తీసుకున్నాను. మీరు నార్మల్ బట్టలు ఉతికే సోప్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఏ సోప్ అయినా తీసుకోవచ్చు. సో అది మీ ఆప్షనల్. తర్వాత తీసుకునే సోప్కి ఒకవైపు హోల్ పెట్టేశాను. వీడియోలో క్లియర్గా చూశారు కదండి. ఆ తర్వాత దారంతో కానీ లేదంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే ఇటువంటి వూల్తో కానీ డబల్ ప్యాడ్తో కట్టేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రెషనర్ అనేది రెడీ అయిపోతుందండి. బాత్రూమ్ అనేది దీనివల్ల బ్యాడ్ స్మెల్ అనేది తగ్గుతుంది. పదే బాత్రూమ్ కడగవలసిన అవసరం లేదు. సో ఇలా తీసుకుని వెళ్ళి మనము బాత్రూము వాడేసిన తర్వాత ప్రెస్ చేస్తాం కదండి. బ్యాక్ సైడ్ ఒక బాక్స్ అనేది ఉంటుంది వాటర్ బాక్స్. సో అందులో ఈ విధంగా ఎక్కడో వాళ్ళకి మనం దీన్ని పెట్టేసి వాటర్ అనేది మనము వాడిన ప్రతిసారి ప్రెస్ చేస్తాం కాబట్టి సబ్బు అనేది కొంచెం కరిగి బాత్రూమ్ అంతా కూడా నీట్గా అయిపోవడమే కాకుండా 24 అవర్స్ మంచి సువాసనలు వస్తాయండి. అలాగే బాత్రూంలో ఉన్న బ్యాక్టీరియా లాంటిది కూడా ఏది ఫామ్ అవ్వదు అన్నమాట. సో తక్కువ ఖర్చుతో ఎటువంటి ఒడినల్స్ లాంటివి గట్టను వాడకుండా
ఇలా మనము హ్యాపీగా మన బాత్రూమ్ని ఎల్లప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాల్సిందే. సో చూసారు కదా నురగ కూడా ఎంత బాగా వచ్చిందో. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఇంట్లోనే వాడేటువంటి రాగి సామాన్లు అనేవి కొంచెం క్లీన్ చేయడం కష్టమే. ఇప్పుడైతే మనకు సంక్రాంతి కూడా కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మనం కబోర్డ్స్లో నాటకల పైన ఉండే వాటివి తీసి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా చేయి పెట్టి రుద్దే పని లేకుండా వీటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ సోడా అంటారు కదండి, వంట సోడా అంటాము, దాన్ని కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నేను విమ్ లిక్విడ్ని వేసాను. మీరు కావాలంటే షాంపూ సర్ఫ్ను కూడా యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్ తయారు చేసుకొని ఇటువంటి మనం ప్రతిరోజు వాడే పూజ సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు వాటన్నిటిని కూడా ఇలా ఒక పెద్ద బౌల్లోనే తయారు చేసుకుని మిశ్రమాన్ని వీటిని జస్ట్ ముంచితే చాలండి. మనం చెయ్యి పెట్టి రుద్ది క్లీన్ చేసే పని అనేది ఏమీ ఉండదు. వెంటనే క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేయవలసిన సామాన్లు అయితే ఇంకా కష్టపడవలసి వస్తుంది కదండి. చేతులు కూడా నొప్పి వచ్చేస్తాయి. వాటన్నిటిని కూడా ఈజీగా ఇలా మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఎక్కువ శ్రమ పడకుండా గంటల్లోని పనులను నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ వాటర్లో అటు ఇటు తిప్పానండి అంతే. ఇంకా మీకు ఎక్కువ రోజులు ఈ షైనింగ్ పోకుండా ఉండాలంటే కొంచెం చింతపండు సబీనా పౌడర్ పెట్టి క్లీన్ చేసామంటే మనకు సంవత్సరం అయినా కూడాను ఈ మెరుపు షైనింగ్ అనేది పోకుండా రాగి ఇత్తడి సామాన్లు ఏవైనా నీట్గా మెరవాల్సిందే. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకున్నాం. చాలా మంది నిమ్మకాయ నీళ్ళు తాగినా లేదంటే ఏదైనా వంటకాల్లో కానీ నిమ్మకాయ అనేది యూజ్ చేసినప్పుడు ఒక పీస్ వాడేసి ఇంకో పీస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం, లేదంటే కిచెన్లో ఎక్కడో పెట్టేస్తూ ఉంటాం. కానీ ఈ పీస్ అనేది మనకి చేదు అనేది వచ్చేస్తుందండి. అలా కాకుండా నిమ్మకాయ అనేది కోసేటప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా ఉందో అదే విధంగా ఉండాలంటే మనం పిండేసిన తొక్క అనేది ఉంటుంది కదండి, నిమ్మ తొక్క. సో దానికి ఈ విధంగా ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదంటే చిన్న ఈన పుల్ల కానీ పెట్టేసుకొని ఇలా దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. నిమ్మకాయ అనేది టేస్ట్ మారదు, చేదు రాదు, పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ చాలా మంది కూడాను వాషింగ్ మిషన్లో ప్రతిరోజు బట్టలు ఉతుకుతూ ఉంటారు కదండి. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అనేవి చేతితో ఉతికిన దానికంటే అస్సలు మురుకాదులో, ముఖ్యంగా వైట్ బట్టలు కానీ రగ్గులు, బొంతలు, బెడ్షీట్లు ఉతకాలనుకునేటప్పుడు కొంచెం జిడ్డు స్మెల్ మురికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాషింగ్ మిషన్ లో ఉతికిన కూడా మురికి పోవాలంటే సింపుల్ గా ఒక చిన్న ట్రిక్ అయితే ట్రై చేసి చూడండి. మనం సర్ఫ్ అనేది యాడ్ చేస్తాం కదా, సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ యాడ్ చేస్తాం కదా. సో దాన్ని మనం ఎంత కావాలో అంత తీసేసుకొని ఇందులో మనము బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదండి, వంట సోడా అంటూ ఉంటాము, దీన్ని 1/2 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసామనుకోండి. సో బేకింగ్ సోడా వల్ల మనకి బట్టల్లోనే ఉండే ఈ మురికి స్మెల్ కానీ జిడ్డు స్మెల్ లేదంటే చూడండి బట్టల మీద ఒక్కొక్కసారి ఎల్లో కరీస్ మార్కులు అనేవి స్ట్రెయిన్గా పెట్టేస్తూ ఉంటాయి. ఇటువంటి స్ట్రెయిన్ మార్కులు అన్నీ కూడా చాలా నీట్గా క్లియర్ అయిపోతాయండి. లేదు అనుకున్నట్లయితే పూర్తిగా మీరు సర్ఫ్ డబ్బాలు కూడా 1 to 2 స్పూన్స్ వరకు కూడా బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినట్లయితే ఇలా వాష్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలా వాషింగ్ మిషన్లోనే కాకుండా నార్మల్గా మనం కాలు పట్టాలంటివి లేదంటే ఎక్కువగా మురుకు గట్టును ఉన్నవి కూడా వాష్ చేస్తూ ఉంటాం కదా, అలా అయినా కూడా మనం బట్టల్ని సింపుల్గా వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల బట్టలు అనేవి మురికిపోవడమే కాకుండా ఒక్కోసారి బట్టల మీద చిన్న మచ్చలుగా పడిపోతూ ఉంటాయి కదా బ్లాక్గా, అవి కూడా చాలా నీట్గా అయితే పోతాయండి. ఎవరైతే వాషింగ్ మిషన్లోని బట్టలు ఉతుకుతారో వాళ్ళకి ఈ చిట్కా అనేది యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ చాలా మందికి కూడా పళ్ళు అనేవి గారపట్టేసి ఎల్లో ఇష్యూగా అయిపోయి నోటి దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదండి. వాటన్నిటిని కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. పళ్ళు గారం తగ్గించి నోటి దుర్వాసన తగ్గించడానికి మనకి వెల్లుల్లిపాయ అనేది చాలా సహాయపడుతుందండి. 2-3 వెల్లుల్లి రెబ్బలను తీసేసుకొని ఈ విధంగా పొట్టు తీసేసుకొని దీన్ని కొంచెం పేస్ట్ లాగా దంచేసుకున్నా పర్లేదు, లేదంటే ఈ విధంగా తురిమేసుకున్నా పర్వాలేదన్నమాట. సో వెల్లుల్లి అనేది మన కిచెన్లోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మనం ఇలా తయారు చేసేసుకొని నెలకి 2-3 సార్లు లేదంటే వారానికి ఒక్కసారి అయినా కూడా దీన్ని చేత్తో కానీ బ్రష్తో కానీ సింపుల్గా మన పళ్ళపైన లేదంటే గార ఎక్కడైతే పట్టిందో ఆ ప్లేస్లోనే ఇలా మనం క్లీన్ చేయడం వల్ల ఎంత గార పట్టినా ఎన్ని సంవత్సరాలు బట్టి ఎల్లో ఇష్గా అయిపోయిన పళ్ళు అయినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే నోటి దుర్వాసన అనేది కూడా తగ్గుతుంది, నిమ్మకాయ వేసాం కాబట్టి. సో మనకి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మన పళ్ళు మీద ఎల్లో మరకలు తగ్గించడానికి సాల్ట్ అనేది సహాయపడుతుంది అనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఇలా నోటి దుర్వాసనతో లేదంటే పుచ్చి పళ్ళు నొప్పులతోటి బాధపడుతూ ఉంటారో పళ్ళు ఎల్లో ఇష్గా చిన్న వయసులో కొంతమందికి అయిపోతూ ఉంటాయి, ఇలా ఒక్కసారి వారానికి ఒకసారి దీన్ని యాడ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది
అర్థమవుతుంది. సో నేను మీకు ఆల్రెడీ క్లీన్ చేసి కూడా చూపించాను, చూసారు కదా. నా పళ్ళు అయితే నార్మల్గానే ఉంటాయండి. సో నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా ట్రై చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేసి టిప్ మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ చలికాలంలో మన ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ముక్కంపు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి. సో ఎండలు అనేవి కొంచెం మనకు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమంది రూమ్ ఫ్రెషనర్లని, పర్ఫ్యూమ్స్ అని ఇవి అవి అని వాడుతూ ఉంటారు. ఇవేవి కూడా వాడకుండా ఈజీగా మనం తక్కువ ఖర్చుతోటి మన ఇంటిని సువాసనభరితంగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక గ్లాసుడు వాటర్ని తీసుకొని కొంచెం కంఫర్ట్ అనేది ఉంటుంది కదండి, సాఫ్ట్ టచ్ లాంటివి గట్ట వాడుతూ ఉంటాము. సో ఇలా కొంచెం వేసుకొని లిక్విడ్ని తయారు చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఇటువంటి వాటర్ బాటిల్స్ ఏమైనా మనకి ఇంట్లోనే ఉంటాయి కదా, క్యాప్కి చిన్న పిన్నితోటి హోల్ పెట్టేసుకొని ఈ వాటర్ని పోసేసుకున్నాం అనుకోండి. సో మనకి చాలా చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఇవి ఎన్ని రోజులైనా మనకి పాడవదు. బాత్రూంలో కూడా మనం బాత్రూమ్ వాడేసిన ప్రతిసారి కూడా వాష్ చేసుకోకుండా ఈ వాటర్ను కొంచెం బ్రష్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రతిరోజు కూడా మనం ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత ఇంటి డోర్ కట్టల దగ్గర, కిటికీల దగ్గర, ఎంట్రెన్స్ దగ్గర, మొక్కల దగ్గర ఇలాంటి వాటి దగ్గర అన్నిటి దగ్గర వేసామనుకోండి ఇల్లు అంతా 24 hours మంచి స్మెల్ వస్తుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.